ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది? వాటర్ లెవెల్ టెస్ట్ అవసరమా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని మన తెలుగింటి అమ్మాయి ఛానల్. అండ్ ఈరోజైతే వన్ మోర్ హోమ్ సిరీస్ వీడియోతో అయితే మేము ముందుకి వచ్చేసాను. నీకు ఫ్రీగా ఉందా? నాకు కూడా ఫ్రీగానే ఉంది. నాన్నకి ఎప్పుడు ఫ్రీగానే ఉంది. బ్యాక్ సీట్ ఎలా ఉంది? చాలా బాగుందా? ఫ్రంట్ సీట్ బాగుందా, బ్యాక్ సీటే బాగుందా? అమ్మ దగ్గర కూర్చోవడం బాగుందా, నువ్వు ఒక్కదాన్ని సింగిల్ గా కూర్చోవడం బాగుందా? ఆన్సర్ చూసావా ఎలా ఇచ్చిందో? సిరీస్ వీడియో అని చెప్పి మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? ఏం లేదు, అక్కడికే వెళ్తున్నాను. సో ఆన్ ది వేలో పాప అయితే ఫస్ట్ టైం బ్యాక్ సీట్లో కూర్చోవటం, అలా ఫ్రంట్లో కూర్చోవడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, తనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పెద్దవి అవుతుంది కదా, సో అందుకే స్లోగా వెనక వైపు కూర్చుందాము అని చెప్పి ఇంక అలవాటు చేశాము. ఫస్ట్ టైం కూర్చోవడం వల్ల కొంచెం మాకు బాధ అనిపించింది, బట్ తనైతే కంఫర్టబుల్గానే ఉంది. సో ఇంకా తన్ని అడిగితే కంఫర్టబుల్గా ఉంది అంటే ఓకే అమ్మ కూర్చుంటాను అని చెప్పింది. సో ఇంకా తనైతే కూర్చోబెట్టాము. ఎక్కువ డిస్టెన్స్ అయితే కాదు, సో కొత్త ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం షార్ట్ డిస్టెన్సే. ఫస్ట్ అయితే స్లోగా షార్ట్ డిస్టెన్స్ అలవాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు అయితే మన కొత్త ఇంటి దగ్గర అయితే సీలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఇంకా వెళ్ళి ఏవైనా సీలింగ్స్ అంటే మనం ఫస్ట్ అయితే ఐడియా ఇవ్వాలి కదా. ఫస్ట్ వాళ్ళకి ఐడియా చెప్పేసాము, ఈరోజు వస్తామని చెప్పారు. సో ఫస్ట్ వాళ్ళు మార్కింగ్ చేసేటప్పుడు మనం అక్కడ ఉండాలి కదా, మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం. సో అందుకే ఇంక అందరం కలిసి వెళ్తున్నాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే సీలింగ్లో కొన్ని మిస్టేక్స్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మ్యాక్సిమం తెలుసుంటుంది, తెలియని వారి కోసం అయితే వీడియో. ఈ పని నాకు కూడా తెలీదు, అంటే సీలింగ్ చేసినప్పుడే నేను కూడా అబ్జర్వ్ చేశాను అండ్ నాకు కూడా తెలిసింది. అండ్ వాళ్ళైతే చెప్పారు కొన్ని పాయింట్స్. సీలింగ్ చేసేటప్పుడు ఈ టెస్ట్ అయితే కంపల్సరీ చేయాలి. ఎలాంటి పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ అయినా ఆర్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అయినా కంపల్సరీ ఈ టెస్ట్ అయితే మనం చేయించుకోవాలి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆర్ సీలింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. సీలింగ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇల్లు అయితే ఒకసారి చూసేద్దాము. అండ్ ఇక్కడ చూసారు కదా, గోడలకి అయితే క్రాక్స్ వచ్చాయి. ఇది నార్మల్గా కామన్ ప్రాబ్లమే, అది ఇక్కడే కాదు, ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ అయినా ఊర్లో కూడా క్రాక్స్ వస్తుంటాయంట. అంత పెద్ద క్రాక్స్ కాదు, దగ్గర నుండి చూస్తేనే ఆ క్రాక్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాము. అండ్ దాన్ని అయితే ఫిల్ చేయించేస్తారు. అయితే లేదు అని చెప్పారు, ఎందుకంటే మేము ఇప్పుడున్న రెంట్ హౌస్లో కూడా క్రాక్స్ అయితే ఉన్నాయి. సో అవైతే పెద్ద కామన్ ప్రాబ్లం అని చెప్పారు. సీలింగ్ అయితే వీళ్ళు ఇంకా మార్కింగ్ స్టార్ట్ చేస్తున్నారు, డైరెక్ట్గా పెట్టేయకుండా ఫస్ట్ మార్కింగ్ వేస్తున్నారు. సో మార్కింగ్ వేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనకి ఏమేమి కావాలో ఎక్కడ కావాలో మార్కింగ్ వేసేస్తే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు దాన్ని బట్టి మార్క్ అయితే చేసుకొని నెక్స్ట్ ఏమైనా మోడిఫికేషన్స్ కానీ లైట్ మెజర్మెంట్స్ అండ్ అన్నీ కూడా మనం ఫస్ట్ అయితే చూసుకుంటాం కదా. సో దాన్ని బట్టి మనం ఏమైనా మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మ్యాక్సిమం సీలింగ్ చేసే ముందు మ్యాక్సిమం ఇలానే వర్క్ స్టార్ట్ చేస్తారు, బట్ నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడటము. అండ్ మా వారు ఆల్రెడీ మ్యాప్ అయితే గీసుకున్నారంటే ఇంట్లోనే ముందే ప్రిపేర్ చేసుకున్నారు, అంటే ఎక్కడెక్కడ సీలింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంటి మెజర్మెంట్స్, అంటే పైన సీలింగ్ స్టార్ట్ చేస్తాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్మెంట్స్ అనేది. సో దాన్ని బట్టి అన్నీ కూడా చెప్తున్నారు. సీలింగ్ స్టార్ట్ చేయకముందే మనం ఇంట్లో కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి, అంటే టోటల్ వాల్ మెజర్మెంట్స్ కానీ ఆర్ సీలింగ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా మనకి ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, బట్ మనకు ఒక క్లారిటీ ఉంటే ఏవైనా చిన్న ప్రాబ్లం వాళ్ళు చెప్పినా సరే మనకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది. మనకు కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళని గైడ్ చేయడానికి. సో సీలింగ్ చేసే వాళ్ళకి ఏముంది, వాళ్ళు చేసి వెళ్ళిపోతారు, బట్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మనకు కావాలి, మంచిగా కావాలి అన్నప్పుడు సో వాళ్ళకి మనం గైడ్ చేయాలి అంటే అట్లీస్ట్ మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి సీలింగ్ పైన కానీ మెజర్మెంట్స్, ఇల్లు మెజర్మెంట్స్ పైన.
ఇక్కడ నేను ఫస్ట్ వాయిస్ ఓవరే ఇచ్చాను. బట్ బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ నాయిస్ అవ్వడం వల్ల నా వాయిస్ అయితే మీకు వినిపించదు. ఫుల్ డిస్టర్బెన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పాటలు కూడా వేశారు. సో, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మళ్ళీ మ్యూట్ చేసి నేను నార్మల్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియో ఎడిట్ చేశాక. నార్మల్‌గా ఇంటీరియర్ వర్క్ గాని, సీలింగ్ వర్క్ గాని స్టార్ట్ అవ్వకముందు మీకు బ్లాంక్ హౌస్ అనేది నేను చూపించేస్తున్నాను. సో, వర్క్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బట్ బిఫోర్ వర్క్ ఎలా ఉంది అనేది ఒకసారి క్లారిటీ కోసం, అంటే వాళ్ళ వర్క్ ఎలా ఉన్నది అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో, ఫస్ట్ అయితే మేము వెంటిలేషన్ మీదే ఫస్ట్ ఇల్లు ఎదకడం మాత్రం స్టార్ట్ చేసాము. వెంటిలేషన్ లేకపోతే ఎలాంటి పెద్ద ఇల్లు అయినా ఎంత తక్కువ రేటుకొచ్చినా మేమైతే తీసుకోలేదు. ఫస్ట్ వెంటిలేషన్ ఇంటి మొత్తం వెంటిలేషన్ ఉండాలనే మేము ఫస్ట్ నుంచి అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఉండే రెంట్ హౌస్‌లో ఓన్లీ హాల్‌కి అయితేనే వస్తుంది. సో, నా కిచెన్‌కి అండ్ హాల్‌కి గానీ, డైనింగ్ రూమ్, బెడ్‌రూమ్‌కి అన్నిట్లికి వెంటిలేషన్ కావాలి అని చెప్పి మెయిన్ అనుకున్నాను. సో, అలానే మేము కూడా సెట్ చేసాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా లైట్స్‌తో ఉంటే మన మైండ్ కూడా డిస్టర్బెన్స్‌గా ఉంటది కదా! సో, ఫస్ట్ నుంచి మేమైతే వెంటిలేషన్ ఉన్న హౌస్‌నే వెతికాము. మాదైతే ఈస్ట్ ఫేసింగ్, అంటే వాస్తు ప్రకారమే తీసుకున్నాము. మా పేర్లు బట్టి అయితే మాకు ఈస్ట్ ఫేసింగే పడతదని చెప్పారు కాబట్టి మేమింకా ఈస్ట్ ఫేసింగే తీసుకున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ గానీ, ఆర్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ గానీ, కిచెన్ గానీ, ఎక్కడ ఏది ఉండాలో అంటే వాస్తు ప్రకారమే అంతా కూడా సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ పూజా రూమ్ కూడా ఏంటంటే సెపరేట్‌గా ఏమి ఇవ్వలేదు. సో, అది కూడా వాస్తు ప్రకారమే ఇంటీరియర్స్ అయితే చేపించుకుంటాము. మాక్సిమం చూసారు కదా! మొత్తం హౌస్ మొత్తం వెంటిలేషనే వస్తుంది. సో, ఈవినింగ్ మాత్రం ఆర్ నైట్ మాత్రం మనం లైట్స్ ఏసుకుంటే సరిపోతుంది. అయితే మా పాప తన రూమ్ టూర్ చూపిస్తావా నాకు? చూపి ఎక్కడుందో. ఇది కాదు. ఓకే. దట్స్ ఆల్. దట్స్ ఇట్. మా పాప అయితే తన రూమ్‌లో ఎక్కడ ఏ వస్తువులు అంటే స్టడీ టేబుల్ గానీ, బెడ్ గానీ, ఎక్కడ బొమ్మలు గానీ, ఏవైనా ఎక్కడ పెట్టుకోవాలో తను ముందే చూసుకుంది. అంటే మా హస్బెండ్ చేస్తుంటారు కదా! సో, అలాంటప్పుడు చూసుంటది మేబీ. అండ్ టీవీలో కూడా చాలా కార్టూన్స్ వస్తుంటాయి కదా! సో, అవి కూడా చూసి ఇంకా ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలనేది తన ఓన్‌గా డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు పిల్లలు మనలా కాదు కదా! అప్పుడు పేరెంట్స్ ఏది చెప్తే అలా. ఇప్పుడేంటంటే సో, కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. అయితే మాస్టర్ బెడ్‌రూమ్ బాల్కనీ. సో, ఫస్ట్ అనుకున్నాము గ్రిల్ ఉంటే బాగున్నేమో అనేసి. బట్ తర్వాత అనిపించింది వాల్సే సేఫ్ అనేసి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! అలా ఎదిగే కొద్దీ సో, వాళ్ళు కొన్ని అడ్వెంచర్స్ చేస్తుంటారు. సో, అవి మనం రిస్క్. సో, అందుకే వాలే బెటర్ అనిపించింది. వాల్స్‌తో కంపేర్ చేస్తే గ్రిల్స్ గానీ, వాల్ గ్లాసెస్ కొంచెం సేఫ్టీ తక్కువ. గ్రిల్స్‌లో తల్లుండిపోవడాలు అలా జరుగుతుంటాయి కదా! సో, ఫస్ట్ అనుకున్నాము గ్రిల్స్ ఉంటే బావున్ను అనేసి. బట్ ఏంటంటే ఫస్ట్ అందం కన్నా సేఫ్టీ ఇంపార్టెంట్ కదా! సో, గ్లాస్ డోర్స్ అవి ఉంటే ఏంటంటే కొంచెం అందంగా ఉంటాయి. బట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత రియలైజ్ అయ్యా నేనే. ఒక్కొక్క రూమ్‌కి వాళ్ళైతే మనకి సీలింగ్ ఎక్కడెక్కడ కావాలనేది మార్కింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా! సో, కొంచెం మోడిఫికేషన్ చేశాము. సో, ఇదేంటంటే మనకొక ఐడియా ఉంటే ఇలాంటి మోడిఫికేషన్స్ మనం ముందే చేసుకోవచ్చు. సో, అందుకే అంటారు ఇంట్లోనే ఫస్ట్ ఎక్కడెక్కడ సీలింగ్ చేసుకోవాలనేది డిసైడ్ అయ్యి రావాలి. अभी जो ये जो गैपिंग है इसमें भी सेट नहीं होगा फैक्ट्री का टेढ़ा-मेढ़ा हो जाएगा ना सेट होगा वो करेगा अपने हिसाब से तो होगा फिर पूरा और ये काम नहीं सर इधर रेडी कराएंगे ना बेहतर रहेगा दो ओनली हां दो रहेगा फैक्ट्री में दे दीजिएगा ఏంటంట
डोर और अंदर का जो कैबिनेट बैठेगा वो वहाँ पे करके हो जाएगा। ये लिए उस देर से बात करने की है, लेकिन ओनली डोर जो रहेगा, इतना डोर आएगा तो पेंटिंग में भी कराने का उठे जाएगा। वो टेढ़ा हो गया सर, टेढ़ा हो गया। ఇప్పుడు వాటర్ లెవెల్ క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం అప్ డౌన్ ఉన్నాయి కదా, అప్ డౌన్ ఫ్యాక్చువేషన్ చేస్తే వాళ్ళు ఒక లెవెల్ మీద సేఫ్ మీద కట్ చేసేస్తారు. సో ఎక్కడైనా 1 ఇంచు 1 ఇంచు తక్కువ ఎక్కువ ఉందనుకో ఫిట్ చేసేటప్పుడు ఒక గ్యాప్ తక్కువ గ్యాప్ ఎక్కువ గ్యాప్లో వచ్చేస్తుంది. ఫ్రేమింగ్ ఇక్కడికి ఇంటీరియర్స్ ఉంటారనుకో, మనము కంప్లీట్ మోడలర్కి వెళ్ళామనుకో అలైట్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నుండి గోళము, ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఒకవేళ 8 ఫీట్ ఉన్నాను, ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఫీట్ 2 ఇంచెస్ ఉన్నాను, వెయిట్ చేస్తారు. ఇక్కడ 2 ఫీట్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ తక్కువ వచ్చింది కదా, వాళ్ళ వెయిట్ ఇక్కడ ఒక 4 ఇంచెస్ 6 ఇంచెస్ వదిలేస్తారు, ఇక్కడ నుండి ఇక్కడ ఒక 6 ఇంచెస్ వదిలేస్తారు. ఈ లెవెల్ నుండి కింద వరకు కౌంట్ స్టార్ట్ చేస్తారు, అక్కడేమో ఫ్రేమ్ చేసేస్తారు. క్లోజ్ చేసేస్తారు ఫ్రేమింగ్. అది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అంటే కాక్రోచెస్ రస్ట్ కానీ అది ఇక్కడ మనం చెప్పలేము, అది లోపల గ్యాప్ లో ఉండిపోతే నీకు అంత స్పేస్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో నేను ఇక్కడ చూస్తున్నాను, ఆల్రెడీ వాళ్ళు మార్క్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ. సో అది కూడా వాళ్ళు నార్మల్గా మార్కింగ్ చేయలేదు, వాటర్ లెవెల్ టెస్ట్ ఉంటుంది. సో వాటర్ లెవెల్ టెస్ట్ యూస్ చేసుకొని వాళ్ళైతే ప్రతిదీ కూడా మార్క్ చేశారు. నార్మల్గా సీలింగ్ మనం బయట చేపిస్తున్నాం కదా, సో వాళ్ళైతే వాటర్ లెవెల్ టెస్ట్ యూస్ చేసుకుని చేస్తారు. ఎందుకంటే సో పైన ఉంటుంది కదా, అదైతే కొంచెం హెచ్చు తెగ్గులు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్గా వాటర్ లెవెల్ టెస్ట్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి తెలుస్తాయి. స్టోరేజ్ కూడా వేస్ట్ అవ్వదు, చూడ్డానికి కూడాను ఇంటీరియర్ వర్క్ అని కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ టైం ఇలా వాటర్ లెవెల్ మార్క్ యూస్ చేసుకొని టెస్ట్ చేస్తారని చెప్పి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను రీచెక్ చేసుకుంటున్నాను. అక్కడ వరకు ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఇంకా ఆల్మోస్ట్ 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. అదే వాటర్ లెవెల్ టెస్ట్ చేయకపోతే మనకి ప్రాబ్లం అనేది తెలీదు, అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందని తెలీదు. నార్మల్గా మనం కబోర్డ్ వర్క్ కానీ ఇంటీరియర్స్ చేయించేస్తాము, అప్పుడు ఏంటంటే ఒక సైడ్ పొట్టి ఒక సైడ్ పొడుగు అనేది వచ్చేస్తుంది. ఇది 1 ఇంచ్తోనే కాదు, అక్కడక్కడ కూడా ఇలానే వచ్చాయి. ఇది నార్మల్గా ఈ అపార్ట్మెంట్ అనే కాదు, ఎంత పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ కానీ వస్తాయి. అందుకే ఏంటంటే సీలింగ్ చేసేటప్పుడు ఇలా వాటర్ లెవెల్ టెస్ట్ చేసేటట్టు అయితే సో ఏదైనా 1 ఇంచ్ కానీ ఆర్ గ్యాప్లు కానీ ఏమైనా వస్తే అవి సీలింగ్ లోపల అనేది కవర్ అయిపోతుంది. ప్రతి రూమ్ కూడాను ఇలానే వాల్ టు వాల్ అయితే వాటర్ లెవెల్ టెస్ట్ చేసి మార్క్ చేశారు. ఇలా ఎవరైనా కొత్త ఇంటికి ఇలా సీలింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఇలాగా వాటర్ లెవెల్ టెస్ట్ అయితే ఫస్ట్ చేయించుకోండి. తెలిసినంత వరకు పెద్ద ఇంటీరియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఈ టెస్ట్ చేయరు, ఎందుకంటే అంతా కూడాను ఫ్యాక్టరీ ఫినిష్ చేస్తారు. బిఫోర్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి మీరు కూడా కనుక్కోండి ఇలాగా వాటర్ లెవెల్ టెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి. పెద్ద ఇంటీరియర్స్ కాకుండా నార్మల్గా మనం చేయించుకుంటాం కదా, సో వాళ్ళైతే మ్యాక్సిమం అందరు కూడాను ఇలా వాటర్ లెవెల్ టెస్ట్ చేస్తారని చెప్పారు. ఇది కూడా ఒకసారి బిఫోర్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీ రీసెర్చ్ కూడా ఒకసారి చేసుకోండి, ఎందుకంటే ఇంటీరియర్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం రాకుండా ఉంటుంది, కబోర్డ్ వర్క్ కానీ ఏది కానీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, వీడియో తెలియని వారి కోసమే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.